ఓం శాంతి. ఈ రోజుల్లో పాత శరీరాల కర్మల ఖాతాలతో పాటు ఆత్మలతో కూడా పాత లెక్కలు ముడిపడి ఉన్నాయి. గత జన్మల్లో మనం ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే, లేదా ఏదో ఒక విధంగా వేధించి ఉంటే, దేహాభిమానం వల్ల ఈ 63 జన్మల్లో మనం ఏవో కొన్ని పొరపాట్లు చేసి ఉంటాం. కొన్ని కర్మలు అలా చేస్తూ పోవడం వల్ల అవి సంస్కారాలుగా మారి క్రమంగా బలపడ్డాయి. ఇప్పుడు ఆ కర్మల ఖాతాలు ఈ చివరి సమయంలో మన ముందుకొస్తున్నాయి. బాబా చెప్తున్నారు, వాటి గురించి ఎక్కువగా ఆలోచించకండి, వాటిని ఎక్కువగా వర్ణించకండి. ఏదైనా కర్మల ఖాతా లేదా బంధనం ముందుకు వస్తే ఏకాంతంలోకి వెళ్ళి బాబా జ్ఞాపకంలో శక్తిని పొంది ఆ బంధనాలను, కర్మల ఖాతాలను జుక్తు చేసుకోండి. అయ్యో అయ్యో అంటూ అందరికీ చెప్పుకుంటూ అటు ఇటు వర్ణిస్తూ తిరిగితే మరిన్ని కర్మల ఖాతాలు తయారవడం మొదలవుతాయి. బంధనాలు పెరిగిపోతాయి. ఈ రోజుల్లో ప్రతికూల శక్తులు 4 వైపులా విస్తరిస్తున్నాయి. అన్ని వైపుల నుండి వాటి దాడి జరుగుతుంది. ఎంతోమంది బ్రాహ్మణ ఆత్మలు కూడా ఇందులో చిక్కుకుపోయి ఇక్కడికి వెళ్ళాలా, అక్కడికి వెళ్ళాలా, ఇది చెయ్యాలా, అది చెయ్యాలా అని అయోమయంలో పడుతున్నారు. దీనివల్ల డబ్బు వృధా అవుతుంది, సమయం కూడా వృధా అవుతుంది. ఒక సమస్యను సరిచేయడానికి వెళ్తే మరో 2 కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. చాలామందికి మనం చెప్తాం, కానీ ఆ చక్రంలో ఇరుక్కుపోతున్నారు. ఈ చక్రంలో చిక్కుకున్న వారు బయటపడలేక మరింత కూరుకుపోవడాన్ని నేను చూస్తున్నాను. అరే, మీ కర్మల ఖాతా ఏదైనా సరే బాబా దాన్ని పూర్తి చేస్తారు. బాబా కూర్చుని ఉన్నారు కదా, ఆ సర్వశక్తివంతుడు భూతాలను సైతం పారద్రోలే భూతనాథుడు మన బాబానే కదా. మరి ఎందుకు కంగారు పడుతున్నారు? ఒకే ఒక్కరిపై నమ్మకం, ఒకే ఒక్కరిపై భరోసా ఉంచండి. బాబా అంతా సరిచేస్తారు. మనం కొన్ని విషయాల్ని సహించాలి, కొన్నిటిని ఎదుర్కోవాలి. మన గత జన్మల కర్మల ఖాతా ఏదో చుక్తి అవుతుంది. ధైర్యంగా, శాంతిగా బాబా తోడుని తీసుకోండి. ఒకవేళ మీ సొంత యోగం కుదరకపోతే ఇతరుల సహచరులను తోడుగా చేసుకుని కలిసి యోగం చేయండి. పూర్వం దాది గారు ఒకసారి ఏం చేశారంటే, ఒకసారి ఒక సోదరు వచ్చారు. ఆమె చాలా మంచి కుటుంబానికి చెందినవారు. ఆ కుటుంబ సభ్యులు ఎంతో స్నేహపూర్వకంగా సహకరించే గుణం కలవారు. కానీ ఒక తాంత్రికుడు ఆమె ఫోటోపై అగరబత్తులు పెట్టేవాడు. ఆ ఫోటోపై ఎక్కడైతే అగరబత్తి పెట్టేవాడో ఆమె శరీరంలో కూడా సరిగ్గా అదే చోట కాలిపోతున్నట్లు అనిపించేది. ఆ బాధ భరించలేక తల్లడిల్లిపోతూ ఆమె దాది గారి దగ్గరికి వచ్చేసింది. వచ్చి, దాది, నేను ఎవరి దగ్గరికి వెళ్ళను, నాకైతే బాబా తప్ప ఇంకెవరూ లేరు, బాబానే నన్ను బాగు చేస్తారు అని అంది. అప్పుడు దాది గారు, బాబా తప్పకుండా నిన్ను బాగు చేస్తారు, నువ్వు నిశ్చింతంగా ఉండు. ఈ రాత్రికి ఓం శాంతి భవన్లోని బాబా గదిలో మీ కుటుంబం అంతా కూర్చోండి, రాత్రంతా యోగం చేయండి. నేను మన యోగులైన సోదరులు కూడా చెప్తాను, వారు కూడా మీకు వచ్చి సహాయం చేస్తారు, మీతో కూర్చుంటారు అని చెప్పారు. అలా దాది గారు వారిని కూర్చోబెట్టి 1 రోజు 2 రోజులు తపస్సు చేశారు. దాంతో మెల్లమెల్లగా ఆమె పూర్తిగా నయమైపోయింది. ఒకే ఒక్కరిపై నమ్మకం, ఒకే ఒక్కరిపై భరోసా, ఒక్క బాబా తప్ప ఇంకెవరూ లేరు. మన బుద్ధి ఎటువైపు వెళ్ళకూడదు. అప్పుడే యోగం యొక్క ప్రయోగం సఫలమవుతుంది మరియు అంతా బాగుపడతారు. కానీ ఎంత వివరించినా కూడా అసలు మనుషులకి అర్థమే చేసుకోరు. పరిస్థితులకు వశమై మరిన్ని కర్మల ఖాతాలను పెంచుకుంటారు. మనం భయపడకూడదు, కంగారు పడకూడదు. ఈ సమస్య వచ్చింది, అలాగే వెళ్ళిపోతుంది కూడా. దేనివల్ల అయితే ఇలా జరుగుతుందో దానికి సంబంధించి మీలో కొంత పవిత్రతను, నియమాలను అలవర్చుకోండి. ఎక్కడ పడితే అక్కడ తినడం, ఏది పడితే అది తాగడం, ఎవరి ముందు పడితే వారి ముందుకు వెళ్ళి ఏవో కొన్ని పనులు చేయడం వల్ల వారి దాడి లేక ప్రభావం మనపై పడుతుంది. అందుకే బాబా మన ఆహార నియమాలు మరియు జీవన శైలి గురించి కొన్ని నియమాలను, సంయమనాన్ని చెప్పారు.
వాటిపై మనం చాలా శ్రద్ధ పెట్టాలి. అప్పుడు ఎలాంటి అశుద్ధ ఆత్మలు కానీ తాంత్రిక విద్యలు కానీ మనపై ప్రయోగాలు చేయలేవు. ఒకవేళ చేసిన వాటి ప్రభావం మనపై పడదు. ఎప్పుడైతే మనం నియమ మర్యాదల్లో కొద్దిగా వదులుగా ఉంటామో అంతా నడుస్తుంది. అందరూ చేస్తున్నారు కదా, ఇదే నడుస్తుంది, అదే నడుస్తుంది అనుకుంటామో అలా నడుస్తుంది. అనుకున్నప్పుడే ఏదో ఒక ప్రతికూల శక్తి మనపై దాడి చేస్తుంది. అందుకే చాలా దృఢంగా ఉండేవారు నియమాలలో పక్కాగా ఉంటారు. వారు దేనికి ఆకర్షితులవ్వరు, ఎలాంటి డిమాండ్లు చేయరు. ఏ గుడి ముందు నిలబడి కూడా నాకు ఈ పని చేసి పెట్టండి, నేను ఇంత కానుక సమర్పిస్తాను అని అడగరు. అక్కడ ఉండే శక్తులకు కూడా తెలుసు వీడు ఏం వాగ్దానం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడని. అందుకే అవి దాడి చేస్తాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్త ఉండవలసిన అవసరం ఉంది. మనకు సాక్షాత్తు బాబా లభించినప్పుడు ఇక ఎవరి ముందు చేతులు జోడించాలి, ఎవరిని డిమాండ్ చేయాలి? బాబానే సర్వస్వం ఇచ్చే దాత. ఒకవేళ ఏమైనా సమస్యలు ఉంటే దానికోసం బాబా ఆసరా తీసుకోండి. మీ తోటి యోగి పిల్లల సహాయం తీసుకోండి. అంతేగాని ఇటు అటు వాటి గురించి వర్ణించకండి. అలా తపస్సు చేసి ఆ విఘ్నాన్ని ముగించేయండి. ప్రకృతి ద్వారా కూడా పరీక్షలు వస్తూ ఉంటాయి. ప్రకృతికి ఎంతో విలువనిస్తూ సాయంత్రం అమృత వేళ సమయం లేక సాయంత్రపు యోగం సమయంలో ఒక అరగంట సేపు ప్రకృతికి సేవ చేయండి, ప్రయోగం చేయండి. శాంతి శక్తిని, పవిత్రతా శక్తిని, స్నేహ శక్తిని ప్రకృతికి ఇవ్వండి. ఇంతకాలం ప్రకృతి మనకు తోడుగా నిలిచినందుకు, మనకు సుఖాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పండి. ఈరోజు ఒకవేళ ఏదైనా సమస్య వస్తుంది అంటే అది మన తప్పుల వల్లే జరుగుతుంది. బాబా చాలాసార్లు చెప్తారు, కొన్నిసార్లు క్షమించేయండి, కొన్నిసార్లు క్షమాపణ తీసుకోండి, ప్రకృతికి సేవ చేయండి అని. మనం యోగం అయితే చేస్తున్నాం, కానీ యోగంతో పాటు యోగ ప్రయోగాలు కూడా జరగాలి. మనం ప్రయోగశీలుగా, ప్రయోగాలు చేసేవారిగా మారినంత వరకు నిరోగులుగా కాలేము, మరియు విఘ్నాలపై విజయం కూడా సాధించలేము. అందుకే ఇప్పుడు సమయాన్ని బట్టి మనందరం కేవలం యోగం చేయడం మాత్రమే కాదు, లేక యోగంలో కూర్చోవడం మాత్రమే కాదు, యోగాన్ని ప్రయోగించాలి. ప్రకృతిపై ప్రయోగం చేయండి, చెట్లు మొక్కలపై ప్రయోగం చేయండి. మీ ఇంట్లో ఏవైనా మొక్కలు ఉంటే వాటిపై కూడా ఎంతో ప్రేమతో ప్రయోగం చేసి చూడండి. మొన్న రైతుల శిక్షణా శిబిరం జరిగినప్పుడు హుబ్లీ వైపుకు చెందిన ఒక సోదరి చాలా ఆనందకరమైన తన అనుభవాన్ని వినిపించారు. ఆమె ఇలా చెప్పారు, అన్నయ్య, మేము ఒక గ్రామంలో సేవలు ప్రారంభించాము. అక్కడ ఒక కుటుంబం జ్ఞానంలోకి వచ్చింది. ఆ కుటుంబంలోని తల్లి, ఆమె కుమార్తె, కుమారులు జ్ఞానంలోకి వచ్చారు. కానీ ఆమె భర్త మాత్రం కేవలం సహకరించేవాడంతే. ఆయన ఎప్పుడు క్లాస్కి వచ్చేవాడు కాదు. బాబా భోగ్ కూడా తినేవాడు కాదు. భోగు తింటే తన మనస్సు కూడా వారిలాగా మారిపోతుందేమో అని ఆయన భయపడేవాడు. అందుకని భోగు తినేవాడు కాదు. అయితే మా సోదరీమణులు ఏం చేసేవారంటే గురువారం వచ్చినప్పుడు లేక ఏదైనా భోగు పెట్టినప్పుడు గ్రామంలో అందరి ఇళ్లకు వెళ్ళి ప్రసాదం పంచిపెట్టేవారు. ఒకసారి ఆ రైతు పండించిన వరి చేలో పురుగులు పడ్డాయి. ఆయన ఎంతో ప్రయత్నించాడు, ఖరీదైన మందులు చల్లాడు, కానీ ఆ పురుగులు అస్సలు చావలేదు. అప్పుడు ఆయన మనసులో ఏమనుకుందో ఏమో కానీ ఒకరోజు మా సోదరి గ్రామంలో అందరికీ ప్రసాదం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆయన స్వయంగా ఎదురొచ్చి, సోదరి, ఈరోజు నాకు ప్రసాదం ఇవ్వండి అని అడిగాడు. అప్పుడు ఆ సోదరి అన్నారు, మేము అందరికీ పంచగా మిగిలిన 5-6 ముక్కలను తీసి ఆయన చేతిలో పెట్టాము. చాలా రోజుల తర్వాత ఆయనే అడిగి మరి తీసుకుంటున్నాడు కదా అని అనుకున్నాం. ఎందుకు అడుగుతున్నాడు, తింటాడా లేదా, ఏం చేస్తాడని మేము కూడా అడగలేదు. కానీ ఆయన ఏం చేశాడంటే ఆ భోగ్ తీసుకున్నప్పుడు అందులో స్వీట్ ఉంది. ఆ మిఠాయిని నీళ్ళల్లో బాగా కలిపి కరిగించి ఆ నీటిని తన వరి చేను మొత్తం చల్లాడు. పంట అంతటా ఆ నీటిని పిచికారీ చేశాడు. దాంతో ఆ పంటకు పట్టిన తెగులంతా పోయింది. పురుగులన్నీ చనిపోయాయి లేక పారిపోయాయి. ఆ సోదరి చెప్తున్నారు,
ఆయన ఇన్ని రోజులుగా ఎన్నో మందులు కొట్టాడు, ఎంతో ప్రయత్నించాడు, కానీ తగ్గలేదు. కానీ ఆ బోగు నీరు ఎప్పుడైతే చేనులోకి వెళ్ళిందో ఆ పంటంతా రోగరహితంగా మారిపోయింది. దీంతో ఆయనకు బాబాపై ఎంతటి నమ్మకం, భావన ఏర్పడ్డాయంటే ఇక ఆయన కూడా క్లాసులకి రావడం, యోగం చేయడం మొదలుపెట్టాడు. ఆయనలో పూర్తి మార్పు వచ్చేసింది. ఆ సోదరి ఇంకా ఇలా చెప్పారు. దీనివల్ల ఆ ఊరంతటా ఈ విషయం బాగా ప్రచారమైంది. దాంతో ఊరి వాళ్ళందరూ కోర్స్ చేశారు, మురళి వినడం ప్రారంభించారు. ఆ ఊరంతా క్లాసులకు, జ్ఞానంలోకి రావడం మొదలుపెట్టారు. ఎంత అద్భుతమైన సేవ జరిగిందో. ఆమె అలా చెప్పగానే నేను వెంటనే మైక్ తీసుకుని అన్నాను, నాకు మైక్ ఇవ్వండి, ఎక్కడైనా ఇది మూఢనమ్మకంగా మారిపోకూడదు. రేపొద్దునే జనాలు బోగు తీసుకుని పొలాల్లో చల్లడం మొదలు పెడతారు. నేను అక్కడ స్పష్టం చేస్తూ చెప్పాను, ఇది కేవలం వారి శుభభావనల యొక్క ప్రభావం మాత్రమే, అంతేగాని కేవలం బోగు వల్ల ఆ పురుగులు పారిపోలేదు. దీనిపై బాగా శ్రద్ధ పెట్టండి. ప్రసాదం పొలంలో వేస్తే పురుగులు పోతాయనో బలమైన నమ్మకం ఆయన మనసులో ఉంది. ఆ నమ్మకం ఆధారంగానే ఆయన ఆ ప్రయోగం చేశారు. కాబట్టి ఆయనలోని ఆ శుభభావనలే ఆ పొలాన్ని రోగరహితంగా మార్చాయి. కేవలం ప్రసాదం కాదు, ప్రసాదంలో దాగి ఉన్న శుభభావనలే ఆ పని చేశాయి. అందుకే నేను వెంటనే దాన్ని అక్కడితో ఆపాను. లేదంటే ప్రతి ఒక్కరూ ఇదే పద్ధతిని మొదలు పెడతారు. మనం కూడా ఒకవేళ అటువంటి శుభభావనలతో చేస్తే అది యోగం యొక్క ప్రయోగం అవుతుంది. మనలోని శుద్ధ భావనలు, శ్రేష్ఠ సంకల్పాల యొక్క శక్తే. ఆ శక్తిని మనం యోగం ద్వారా పొలాల్లో ప్రయోగింపచేస్తున్నాం. ప్రేమ, స్నేహం కలిగి ఉండాలి. ఎటువంటి నకారాత్మకత ఉండకూడదు. సమస్య వచ్చింది, వెళ్ళిపోతుంది, అంతా బాగుంటుంది, బాబాకు భోగు సమర్పించబడుతుంది, బాబా పిల్లలు తింటారు అని భావించాలి. యోగి వ్యవసాయంలో మనం ఈ విధంగానే ప్రయోగాలు చేయిస్తున్నాను. కాబట్టి ఈ విధంగానే యోగం చేయండి. కానీ యోగాన్ని కేవలం చేయడమే కాదు, దాన్ని ప్రయోగించండి మరియు చాలా సకారాత్మకంగా ఉండండి. మనకు ఎంతగా సకారాత్మక ఆలోచన కళ అలవడితే అంతగా ప్రతి నెగిటివ్ విషయాన్ని పాజిటివ్గా మార్చగలుగుతాం. దీనివల్ల కూడా మంచి జరుగుతుంది, దీనివల్ల కూడా కళ్యాణమే జరుగుతుంది. ఇందులో కూడా ఏదో ఒక మంచి దాగి ఉంది అని భావించాలి. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అని ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. అంత మంచి జరుగుతుంది, అంత మంచే అని అనుకోవాలి. మనం ఎంత పాజిటివ్గా ఉంటామో, మంచి సంకల్పాలు చేస్తాము, శుద్ధ మరియు శ్రేష్ఠ భావనలను ప్రయోగిస్తాము, అంతగా మనకు యోగం యొక్క ఫలితాలు కనిపిస్తాయి. అచ్చా, ఓం శాంతి.